మన తోటకూర బ్రౌనీస్ ఆర్ రెడీ ఫర్ రీపాటింగ్ గైస్. గవ్వి బ్రౌనీస్ ఏందక్క అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఇవి చూస్తేనైతే నాకు నిజంగా అట్లనే అనిపించింది గైస్. ఎందుకంటే మనము లాస్ట్ టైం ఈ ఎగ్ బాక్స్లెస్లో స్క్రాచ్ నుంచి పెంచుదామని చెప్పేసి అవి కొబ్బరి పీచు ఎట్లుందో అట్లనే దాంట్లోనే వర్మి కంపోస్ట్ ఫిల్ చేసి ఈ సీడ్స్ వేసేసి ఉంచినాం కదా. ఇవి ఇట్లా చిన్నగా పెరిగినప్పుడు మీకు అందరికీ చూపెట్టిన. అండ్ ఇవి మొన్న ఈ డబ్బా అంతా ఇట్లా వెట్టుగా అయిపోతుంది, ఎందుకంటే వాటికి రోజు వాటర్ పడుతున్నాము, అది వెట్ అయిపోయింది అనమాట డబ్బా. సో ఇక అది ఓపెన్ చేస్తుంటేనైతే చూడండి మీరే, అవి లిటరల్గా బ్రౌనీస్ లెక్క కనిపిస్తున్నాయా లేదా, నాకైతే అట్లనే కనిపించినాయి, అందుకే నా పేరు పెట్టిన. సో ఇవన్నీ తీసేసి రిపోర్ట్ చేయక్క అని చెప్పేసి అన్నారు లాస్ట్ టైం నేను ఈ వీడియో పెట్టిన. బట్ అండ్ బై ద వే మిమ్మల్ని అడిగిన ఇట్లా రిపోర్ట్ చేయాలి అని చెప్పి అడిగినప్పుడు కూడా మీరు చెప్పారు ఇట్లా బంచెస్ లాగా తీసి రిపోర్ట్ చేయి మంచిగా పెరుగుతాయి అని చెప్పేసి అయితే చెప్పారు. నాకైతే నమ్మకం కొంచెం డౌట్ఫుల్గా ఉంది, ఎందుకంటే యూజువల్గా అయితే మరీ ఇట్లా ఫుల్ సపరేట్ చేసి పెడితే మంచిగా పెరుగుతాయేమో అని నా డౌట్. అంతే, మీరు చెప్పింది కరెక్టే అని అనుకుంటున్నాను నేనైతే. సో ఇవైతే ఇట్లా మన దగ్గర ఆల్రెడీ గ్రో బ్యాగ్ ఉండే, దాంట్లో మట్టి రెడీగా ఉండే అనమాట. సో చిన్న చిన్న హోల్స్ చేసేసి ఈ బంచెస్ టైప్ పెట్టేసిన. డూ యూ థింక్ దే విల్ సర్వైవ్ గైస్? కొంచెమన్నా సర్వైవ్ అయ్యి ఓ 2-3 సార్లనన్నా ఆకుకూర తోటకూర వండుకొని తిందామని చెప్పేసి ఒక కోరిక అంతే. హోప్ దే గ్రో అండ్ హార్వెస్ట్ చేసినప్పుడు అప్డేట్ ఇస్తా. ఛానల్ మీద 2 కన్నులేసి ఉంచండి.